అది నేను ఐఎమ్ ఫీలింగ్ నువ్వు చెప్తున్నది నాకు కనెక్ట్ అవుతున్నది. ఎందుకంటే నేను ఐఎమ్ సీయింగ్ వాట్ కెన్ హ్యాపన్ ఆన్ స్క్రీన్ అని. ఆ అమ్మాయి కిరణ్ ఎంత ఎంత మంచి అంటే నాకు కిరణ్కి చాలామంది చెప్పారు ఆ సినిమా జైకు, అది అమ్మాయి సినిమా, అది నీ సినిమా కాదు అని. అవునా? చాలామంది మీరు కిరణ్ కూడా అడగని చెప్తారు చేయకు అసలు ఆ సినిమా, అది అమ్మాయి సినిమా, అమ్మాయి సినిమానే. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బేబీ అమ్మాయి సినిమా అంటే అమ్మాయి సినిమా, బట్ ఆనంద్ క్యారెక్టర్ కూడా వెరీ స్ట్రాంగ్. సో ఇది కూడా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అమ్మాయి సినిమానే. కానీ కిరణ్కి నేను చెప్పాను, సార్ ఆ అమ్మాయి సినిమా అయినప్పుడు ఆ అమ్మాయి పేరు ముందు వేసి తర్వాత మీ పేరు వేయటం అనేది నాకు అది చాలా మీకు గౌరవం తీసుకొస్తుంది. రెండు అది న్యాయం కూడా సార్. అంటే ఒక్క క్వశ్చన్ లేదు సార్. మీరు చూస్తే ప్రతి పోస్ట్లో గౌరీప్రియ, కిరణ్ పవన్ ఉంటుంది. ఈవెన్ సినిమాలో కూడా ఫస్ట్ పేరు గౌరీప్రియ పడుతుంది, కిరణ్. నాకు కిరణ్ అక్కడ చాలా నచ్చాడు. ఈశ్వర్ సినిమా యా ఎందుకు చేస్తున్నాను అమ్మాయి సినిమా అంటే అమ్మాయి సినిమా అవ్వచ్చు, నాదెంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అని మీరు చూడట్లేదని. ఐ థింక్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కిరణ్. అన్డౌటెడ్. ఉన్న ఎంతసేపు ఉంటుంది చెప్పు ట్రైలరు, మ్యాక్సిమం 2 minutes 50 seconds ఎంతో ఉంది ఆ ట్రైలర్. అందులోనే అంత ఇంప్రెసివ్గా కనిపించాడు తను. అంటే సినిమా మొత్తం మీద రన్ నెరేటివ్, స్క్రీన్ నెరేటివ్ 2.5 ఎంత 2 hours 56 minutes అంత పాటలు అసలు అన్నీ ఎక్స్ట్రాడినరీ. సాయి నిజంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే నీ దగ్గర నుంచి వస్తున్నదంటే దానికి ఎంతో అదొక హార్ట్తో వస్తుంది, గుండెతో వస్తుంది ఆ సినిమా కథ. అండ్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. సో అన్ని శుభసూచికలన్నీ దాని చుట్టూరా ఒక మాలలాగా అల్లుకుని ఉన్నాయి చెన్నై లవ్ స్టోరీ చుట్టూరా. దాన్ని ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంది ఇండస్ట్రీ అంతా. హోప్ఫుల్లీ సార్. అంటే కొద్దిగా భయం అనేది ఉంటుంది లోపల. ఎందుకు తెలియదు సార్. అంటే ఏదైనా ఆడియన్స్ వర్డిక్ట్ అనేది మనం అందరు ఇట్లా స్టేజ్ మీద ఇట్లా తొడలు కొట్టేస్తారు, కానీ ఇది ఆడకపోతే, ఇది జరగకపోతే, ఇదే అయితే మీకు తెలియదు, ఏదైనా జరగచ్చు. అసలు మీకు అద్భుతం అనిపించిన సినిమా, మీరు షాకింగ్ మీకు చెప్పాలంటే ఇందిరా సినిమా నాకు అసలు నచ్చదు. ఇందిరా సినిమా రోజే మా సినిమా వేస్తున్నాం, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అదే డేట్కి వేస్తున్నాం రేపు. ఇందిరా సినిమా అసలు నాకు నచ్చేదే కాదు అసలు. మరి నా జడ్జిమెంట్ ఎంత రాంగ్, అది 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 చూడండి రికార్డులు అసలు ఇంకేముంది. అల్టిమేట్ రికార్డ్స్ కదా, అల్టిమేట్ రికార్డ్స్. ఇండస్ట్రీ అంత బద్దలు కొట్టేసింది, మరి నాకు నచ్చలేదు కదా. సో డైరెక్టర్ చాలా ప్రాణంగా ప్రేమించిన ఒక సినిమా ఆడియన్స్కి నచ్చాలన్న రూల్. సినిమా ఈ సబ్జెక్టివ్ను అది ఓకేలే. ఇప్పుడు మన తాలూకు జడ్జిమెంట్స్ ఆల్వేస్ కరెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న, అంటే చాలా బాగున్న సినిమా ఏం సినిమా రా బాబు అని అనిపించినవి చాలా పెద్ద హిట్లు అయిపోయిన ఉన్నాయి. అవును, చాలా పెద్ద హిట్. సో మనకి మనం ఎక్కడ హ్యాపీగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే తృప్తిగా ఈ సినిమా తీసినందుకు. చాలా కొన్ని సీన్లు చూసుకుని ఈ రోజుకి కూడా నిన్న క్లైమాక్స్లో లాస్ట్ అరగంట చూసుకున్నప్పుడు అబ్బా ఎంత బాగా తీసామరా బాబు అని. అదే నేను చూస్తున్నాను కదా ఇప్పుడు నువ్వు నీ తాలూకు పోస్చరు, సిట్టింగు, నీ తాలూకా మొత్తం అన్నీ నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. యు ఆర్ సెటిల్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మూడ్, కంఫర్ట్, హ్యాపీనెస్. ఎక్కడ నీలోని ఇంకో రకమైన ఆదరాబాదరాగా ఒక మాట మాట్లాడట్లేదు నువ్వు. ఎక్కడ దెర్ ఇస్ నో స్టామరింగ్, దెర్ ఇస్ నో స్టాగరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మాట్లాడుతున్నప్పుడు చక్కగా పోసగుచ్చినట్టు చక్కగా శ్రద్ధగా. అతడి సినిమాలో డైలాగు త్రివిక్రమ్ డైలాగ్ లాగా శ్రద్ధగా అంటు కట్టినట్టు అని అట్లా అంత బాగా చెప్పావు. అంటే ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ది ఫిల్మ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ. లేకపోతే ఎక్కడొక్కడ బాబు ఇదేంట్రా అన్న ఫీలింగ్ కాదు. నువ్వు
ప్రాజ్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నాం అంతే తప్పితే నాట్ దట్ డిస్బిలీఫ్ ఆన్ ది ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక చిరంజీవి ఎప్పుడని చెప్పావు నువ్వు ఇందరు నచ్చలేదు నాకని? ఇది ఇందిరా నచ్చలేదన్నా? లేదు, మా ఫ్యాన్స్లో మేమే కొట్టుకునేవాడు అనమాట. నేను ట్యాగోర్ ఫ్యాన్ని, ఇందిరా ఫ్యాన్స్ బ్యాచ్ ఉండేది. సో మేము ఇద్దరం కొట్టుకునేవాళ్ళం, ట్యాగోర్ గొప్ప సినిమా అని, ఇందిరా గొప్ప సినిమా అని. అంటే నాకే ఎక్కువ స్ట్రోక్లు పడేవి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇందిరా అనేది మ్యాసివ్. దాంతో ట్యాగోర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ నెంబర్ తక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ ఇందిరాతో పోలిస్తే కాబట్టి. ఎస్. బట్ నాకు ట్యాగోర్ అనేది నెక్స్ట్ లెవెల్. ట్యాగోర్ వేరే ఇమోషను, దాని తాలూకా రన్ను ఫ్లో అదంతా వేరే ఆ ఇమోషను, ఇది వేరు. ఇంద్ర పిల్లతనం ఉంటుంది కదా, పక్క పక్కనే వచ్చిన సినిమాలు కదా. అదేలే నా మాట నెగ్గాలి. నువ్వు ఇందాక చెప్పావు కదా ట్రాలర్స్ గురించి, అట్లా అంతే. బట్ ఐ విష్ యూ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ సాయి. ఎందుకంటే మీరు అలాంటి సినిమాలు ఆడాలి, ఆడతాయి కూడా.